బాగా రన్నింగ్లో పెడతాడు, పిఠాపురం అభివృద్ధి చేస్తాడని మంచి విశ్వాసం ఉంది. అనుకున్నారా సార్ ఇంత మెజారిటీ వచ్చింది అనుకున్నారా? ఇంత మెజార్టీ వస్తుందని అనుకోలేదు. కొన్ని 40-35 వేలు 40 వేలు మెజార్టీ వస్తాడు అనుకున్నాం, కానీ ఇంత మెజార్టీ జోహార్. ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదంటారు. కొంతమంది చేయలేదు, కొంతమంది అంటున్నారు చిన్నపిల్లలు ఇప్పుడు వచ్చాకని, అంతకుముందు అయితే అంత అలా చేయలేదు. మళ్ళీ ఒకప్పుడు పిఠాపురం అంటే ఎవరికి తెలుసు సార్? ఎవరికి తెలియదు. ఇప్పుడు లేరు, ఎవరు లేరు. మళ్ళీ ఎలా ఫీల్ అవుతున్నారు మన ఊరు గురించి చెప్పుకోవడం? చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు సార్ ఇంత మెజార్టీతో నెగ్గినందుకు. మరి అభివృద్ధి చేయాలా, ముందుండి చక్కగా అభివృద్ధి చేస్తే మరి స్టాండర్డ్గా ఉండగలరు. మొదటి అభివృద్ధి పిఠాపురం నుంచే మొదలు పెడతా అది. పవన్ కళ్యాణ్ గారు అలా అయితే ఏం పర్వాలేదు, లైఫ్లో ఇల్లు వదులుకోరు. అలాంటి నాయకుడిని వదులుకుంటారా మరి? అది ఏంటే మరి అయినా కూడా నేను ఎగ్గేసాను ఈ 7 అని పిఠాపురం మర్చిపోయాడు అనుకో, మళ్ళీ నెక్స్ట్ పేయలేదు. అంతే ఇలా జరుగుతున్నాయి కదా. గాజువాకలో పోటీ చేశారు, భీమవరంలో పోటీ చేశారు, వాళ్ళు వదులుకున్నారు, మీరు పట్టుకున్నారు, ఎందుకని? ఏదో అభిమానం, అంత దూరదృష్టితో చెప్పలేను కానీ ప్రేమ అభిమానాలు ఉన్నాయి. ఈయన పరిస్థితి కూడా కొంచెం బాగాలేదు. ఈ 5 ఏళ్ళ పరిపాలన ఎవడాడు జగన్ గారి పరిపాలన కొంచెం బాగాలేదు. ఎందుకంటే సార్ అన్నారు కదా సార్, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి, అది చికాకు చికాకు కల్పించేసాడు ప్రజలకు అందరికీ. ఏమో సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం కరెక్టా తప్ప? తప్పులేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి జగన్ గారు మాట్లాడారు కదా, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని చెప్పేసి. ఇంకా మనం అంత దూరం చెప్పలేను. అంటే అలా మాట్లాడడం కరెక్ట్ అంటారా తప్ప అంటారా? ఒకరి వ్యక్తికి వ్యక్తిగత విషయాలు మాట్లాడటం రాజకీయ ఇచ్చే ఎదుటి వ్యక్తిని అంత పేరు నిందించకూడదు. మనం ఈయన ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉండి అంత బేగా తొందరగా ఎదుటి వాళ్ళని నిందించకూడదు. అర్థమైందా సార్? అసెంబ్లీలో కూడా అడుగు పెట్టనివ్వను పవన్ నిన్నే అన్నారు, రోజా గారు కానివ్వండి, ఎవరైనా కానీ. మళ్ళీ ప్రతిపక్షాన్ని అసెంబ్లీలోనే లేకుండా చేశారు, ఎలా చూడొచ్చు అంటారు సార్? అంతా ప్రజలు అభిమానం మరి. సార్ 21 సీట్లలో జనసేన పార్టీ పోటీ చేసింది సార్, ఎక్స్పెక్ట్ చేశారా సార్ మీరు 21 సీట్లు గెలుస్తుంది అని? 18-19 నెగ్గుతుంది అనుకున్నాం మేము ఓవరాల్గా. మరి అదే మరి ఆనందపడిపోతున్నారు జనం అందరూనే, చాలా ఆనందం పడుతుంది. మీకు తెలియని ఆనందం మీలోనే ఉందంటారా? ఉంది. ఎందుకు సార్ అంత పిచ్చి మీకు? కొంచెం మొన్నటిదాకా సినిమాలు చూసాం, ఆయన సినిమాలు అదొక ఆనందం. అంతలా మనకి అది ఊరు ఎమ్మెల్యే పొంగిపోతున్నాం మేము. అభివృద్ధి చేయాలి మరి. పవన్ కళ్యాణ్ గారిని చూసాను, 2-3 సార్లు చూసాము. ఈ ఊళ్ళో చూసాం. మూడుకు ఒకసారి గడ్డతోటి గట్ట కనపడుతుంటాడు. పర్లేదు, మనిషి మంచోడే, మాటలు బాగున్నాయి. ఎలా ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారి వే ఆఫ్ ద మూమెంట్ ఇన్ పిఠాపురం? బాగుంది. అందరూ చాలా సరదా పడుతున్నారు, ఆనందపడుతున్నారు, ఎంతో పొంగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ అంత మెజార్టీతో 70,000 మెజార్టీతో నెగ్గినందుకు. కానీ ఆ పవన్ కళ్యాణ్ గారు మీదే విజయం అంటారు కదా, పబ్లిక్ దే అది విజయం, నాది కాదా అంటున్నారు. దానికి మనం అంతలా చెప్పలేను నేను. మళ్ళీ ఇలాంటి వ్యక్తిని వదులుకోకూడదు మేము. అయినా కూడా మరి ప్రజల్ని ఈ ఊరిని బాగుపరిచేయడానికో మేము వదులుకోకూడదు. వదిలితే మరి ఇల్లు ఉండదు మాకు. ఆయన్ని కాపాడుకుంటూ ప్రతి ఎలక్షన్ని గౌరవించి నెగ్గించుకోవాలి. సార్ ప్రతిపక్షంలో జగన్ గారు ఎన్నో మాటలు అన్నా కూడా, కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా పల్లెత్తు మాట కూడా అని అనలేదు. ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంగానే చూద్దాం, ఒకరితో మన కక్ష రాజకీయాలు అవసరం లేదు అని అన్నారు. ఎలా చూడొచ్చు అంటారు సార్? మంచిదే, అది అలాంటి మంచితనం ఉండాలా. ఈ జగన్ అలాంటి మంచితనం నిలుపుకోకుండా 4 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అన్ని ప్రతి ఓళ్ళని ఎగతాళి చేయడం మొదలెట్టాడు. జగన్ అన్నాడు పోనిద్దరు ఎవరి పాపం వాళ్ళదే. కానీ పవన్ కళ్యాణ్ చాలా మంచి చేస్తాడని చాలా కుతూహలంగా ఉన్నాం. మొత్తం పడిందంటారా? 90% పడ్డది. 90% కాకపోతే మొత్తం కంపల్సరీగా పడ్డది. ఏ నమ్మకం తెలుస్తున్నారు సార్ పడ్డదని? 50% కులం పేరు మీద పడ్డది, 50% జగన్ పరిపాలన బాగుపడ్డది. అర్థమైందా? నేను కాపాడినే మరి యథార్థం చెప్పాలి కదా. సగం ఓటేసిన జనం సగం మంది ఆయన్ని జీర్ణించుకోలేక ఈయన మీద ప్రేమ కొద్దీ వేసారు. అంతే అంటారు ఇంకా. అంతే.